నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి కేసీఆర్ గారికి నందినగర్లో బందోబస్తు కల్పించకుండా మర్కూక్ మండలం ఎర్రవరిలో గత 2 సంవత్సరాల నుంచి బందోబస్తు కల్పిస్తున్నప్పుడు మీ స్పెషల్ పోలీసుల బందోబస్తు అక్కడ ఉన్నప్పుడు రోజు మీరు డైలీ సిచ్యువేషన్ రిపోర్టు మర్కూక్ మండలం నుంచి తీసుకుంటున్నప్పుడు మీకు తెలియదా కేసీఆర్ గారు మర్కూక్ మండలంలో ఉంటున్నారని? మీ పోలీసుల బందోబస్తు అక్కడే ఉన్నది కదా, మీకు ఆ రోజు తెలియదా? మీకు ఇప్పుడు తెలియదు, ఇప్పుడు కూడా మీ పోలీసుల బందోబస్తు అక్కడే ఉంది కదా. అది తెలిసినప్పటికీ కూడా గోడ మీద నందినగర్లో ఏ ముఖం పెట్టుకొని మీరు గోడకు అతికించిపోయినరు. ఇది కుట్ర కాదా? కేసీఆర్ గారిని మరి అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న కుట్ర కాదా? తెలంగాణ ప్రజలను కేసీఆర్ గారి నుంచి వేరు చేయడానికి చేస్తున్న కుట్ర కాదా? మీ దొంగతనాలన్నీ కప్పిపించుకోవడం కోసం ఈరోజు చేస్తున్న కుట్ర కాదా? అదేవిధంగా మరి రెండో విషయం, హరీష్ రావు గారు ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన నా నివాసం సిద్దిపేట భారత్ నగర్లో ఉంటానని చెప్పిండు. అఫీషియల్ రికార్డ్ ప్రకారం హరీష్ రావు గారి నివాసం సిద్దిపేట భారత్ నగర్ అయితే మీరు ఆయనకు నోటీస్ ఎక్కడిచ్చిండ్రు? మీరు నానక్రామ్గూడలో ఇట్లు ఇచ్చిండ్రు అంటే మీకు తెలుసు వారు అక్కడే ఉంటున్నారని. మరి మీకు ఒక న్యాయం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉంటున్న నివాసం బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో ఉంటున్నాడు ఆయన. కానీ ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం ఆయన నివాసం కొడంగల్లో 1-209 కొడంగల్ గ్రామ పంచాయతీ అని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లు ఇచ్చిండ్రు. మరి 2023లో ఇదే హైదరాబాద్ నగర పోలీసులు రేవంత్ రెడ్డికి ఎక్కడిచ్చిండ్రు నోటీసు? జూబ్లీ హిల్స్లో పోయి ఇస్తారు. ఎక్కడ ఇవ్వాలి? యాక్చువల్గా అయితే కొడంగల్ పోయి ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం, మరి కేసీఆర్ గారికి ఇంకొక న్యాయం అని నేను అడుగుతున్నా. ఎక్కడ నివాసం ఉంటే అక్కడ పోయి నోటీస్ ఇవ్వాలి, అంతే తప్ప బలవంతంగా 65 సంవత్సరాల వయసు పైబడ్డ వ్యక్తిని, అదేవిధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, అదేవిధంగా ప్రతిపక్ష నేతను, అదేవిధంగా పోలీసులు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్న నేతను ఇలా బలవంతంగా మీరు తీసుకొచ్చిండ్రు. మిత్రులారా, కేసీఆర్ గారు ఇప్పటికి కూడా ఒక దార్శనికుడు కాబట్టి, తెలంగాణను ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కాబట్టి, మరి ముఖ్యంగా రాజ్యాంగ బద్ధంగా పాలించాలనుకున్న వ్యక్తి కాబట్టి, చట్టాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి, మీరెన్ని తప్పులు చేసినా కూడా ఈరోజు పోలీసులను సిట్టును క్షమించి నేను ఏ తప్పు చేయలేదు, నా గుండెలో తెలంగాణ ఉన్నది, నా గుండెలో ఉండదంతా కూడా తెలంగాణ భావితరాల ప్రయోజనాలే అని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా మీరెన్ని తప్పులు చేసినా చట్ట ప్రకారం రావాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈరోజు సిట్టు విచారణ గురించి మరి ఈరోజు నందినగర్కు వారి నివాసం నుంచి నందినగర్కు వచ్చిండు. ఇలా మీ బతికేంది? మీరు ఇలా ఎన్ని దొంగతనాలు చేస్తున్నారు? కోల్ బ్లాక్లో దొంగతనం చేస్తున్నారు. పట్టపగలే 9300 ఎకరాల భూమిని హైదరాబాద్ మహానగరంలో పట్టపగలే అమ్ముకుంటా ఉన్నారు. అదేవిధంగా మీరు మరి ఎక్సైజ్ రేట్కు కొడంగల్ నారాయణపేట టెండర్లు వేసుకుంటున్నారు. ప్రజల భూములను భయంకరంగా పట్టపగలే లగచర్ల కానీ, రేగడి దోసాడ కానీ రకరకాల ప్రాంతాలలో మీరు ప్రజల భూములు గుంజుకుంటా ఉన్నారు. మీరు ప్రతి చోట కూడా హెచ్ఎండిఏ పేరుతో ఇంకా ప్రతి చోట కూడా భూములు బలవంతంగా గుంజుకొని మరి తెలంగాణ ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి సింగరేణిలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిన మరి బీజేపీ గొప్పగా మాట్లాడుతున్నారు, బీజేపీలు పెద్దగా మాట్లాడుతున్నారు. మీరెందుకు సిబిఐ ఎంక్వైరీ చేయించలేదు? నేను కిషన్ రెడ్డిని ఓపెన్గా అడుగుతా ఉన్నా. మీకే నైతిక హక్కు ఉన్నది? మీకు 49% వాటా సింగరేణిలో ఉన్నది. మరి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు కదా, ఎందుకు చేయించడం లేదు? మేడిగడ్డను బాంబులతో కూల్చేసిండ్రు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు కదా. చెక్ డ్యాంలను బాంబులతో కూల్చేస్తున్నారు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు కదా. దాని మీద సిట్టులు ఏర్పాటు చేసే దమ్ము లేదు, దాని మీద స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయించే దమ్ము లేదు. కానీ గాంధీ భవన్లో కూర్చొని చదువురాని మాటలు, చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మీకు ఎఫ్ఐఆర్ గురించి తెలుసా? చట్టం గురించి తెలుసా? ఒక ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుందో తెలుసా? నోటీసులు ఏ విధంగా ఇవ్వాలనో తెలుసా? గోడల మీద ఎప్పుడు అతికిస్తారో తెలుసా? ఇవన్నీ ఏవి తెలియవు. మీకు తెలిసిందంతా కూడా కేవలం అభాండాలు వేయడమే. మీకు ఎవరు ఎక్కడ ఏ పోలీసు వాళ్ళు చెప్పినరు సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రని, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిండ్రని? వాళ్ళ దగ్గరనే ఉంది కదా లిస్టు, ఏమని చెప్పండి పోలీసులు. నేను ఓపెన్గా డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, మీకు ఎంతమంది సినిమాదారుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రో ఇవాళ చెప్పమని చెప్పండి చూద్దాం. రేవంత్ రెడ్డి నువ్వు ముందరికి వచ్చి చెప్పు చూద్దాం, నీకు దమ్ముంటే.
హోంమంత్రివి కదా, నువ్వు దమ్ముంటే ముందరికి వచ్చి చెప్పు, ఎందుకు పారిపోతున్నావు? దమ్ముంటే చెప్పు, ఎంతమంది సినిమా తారుల ఫోన్లు ట్యాప్ అయినా ఇవాళ వచ్చి ప్రజల ముందర పెట్టు, రండి గన్ పార్కుకు, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం మేము. ఇలా కిషన్ రెడ్డి వీళ్ళందరూ బీజేపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు కదా, మీకు చెప్పండి, మీ దగ్గర కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి కదా, ఎంతమంది సినిమా తారుల ఫోన్లు తెలంగాణలో ట్యాప్ అయినా మీరు చెప్పండి చూద్దాం. ఎవడు అడిగేటోళ్ళు లేడు కాబట్టి ఏం చెప్పినా నడుస్తుందని అసందర్భ ప్రేలాపనలు అభాండాలు వేయడమే మీకు తెలిసిన విద్య, అంతకు మించి ఇంకోటి కాదు. ఇవాళ నేను ఓపెన్గా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నువ్వు ఇవాళ మీ మంత్రుల ఫోన్లే ట్యాప్ చేస్తున్నావని చెప్పి సౌత్ ఫస్ట్ అనే దినపత్రిక ఓపెన్గా 2 మంత్రుల ఫోన్లు ముఖ్యమంత్రి ట్యాప్ చేసిండు, అందులో 2ని కౌన్సిలింగ్కి పిలిపించిండు అని చెప్పి ఓపెన్గా మరి ప్రచురించినా కూడా ఇంతవరకు దాని మీద ఎలాంటి విచారణ లేదు. నేను ఖుద్దు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు పోయి నేను కంప్లైంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నది, న్యూస్లో వస్తూ ఉన్నది, దీని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాలంటే దాని మీద రేవంత్ రెడ్డి గారికి ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు. కానీ రాజకీయ నాయకులకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా పోలీసుల మధ్యలోనే జరిగే వ్యవహారానికి ఇలా చేయని తప్పుకు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారిని ఇలా ఆయన నందినగర్లో మరి ఏ నివాసంలో అయితే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టబడ్డదో అదే నివాసంలో ఈరోజు మరి ఇవాళ విచారిస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకొరకే అదేవిధంగా మరి మరి పోలీసు వాళ్ళకి ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నా. తెలంగాణ తల్లి సోకాళ్ళు తెలంగాణ తల్లి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ తల్లి అని ఒక విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు పెట్టడానికి పొన్నం ప్రభాకర్ గారు అదే ఎర్రవెల్లి నివాసానికి పోయి కేసీఆర్ గారికి ఆహ్వాన పత్రిక ఇస్తారు. మేడారం సమ్మక్క సారక్క జాతర సీతక్క గారు కొండా సురేఖ గారు పోయి అదే కేసీఆర్ గారి కుటుంబానికి ఆహ్వాన పత్రిక ఇస్తారు. మరి అప్పుడు వారి నివాసం అక్కడ తెలియదా? వారి నివాసం అక్కడే ఉంటుందని తెలియదా? మీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా, మీ స్పెషల్ పోలీసు వాళ్ళ భద్రత కూడా అక్కడే ఉన్నది కదా, మరి అవన్నీ మీకు తెలియవా? మీ మంత్రులు ఖుద్దు అక్కడ పోయి ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు, పోలీసు వాళ్ళు 160 సిఆర్పిసి నోటీసు అక్కడ పోయి ఇవ్వాలి, కానీ ఈ నందినగర్ మీద గోడకు అతికిస్తున్నారంటేనే మీ కుట్ర ఏదో బయటపడతా ఉన్నది. మీకు అడుగడుగున ఒళ్ళంతా కూడా మీ బాడీ అంతా కూడా ప్రతీకార వాంఛతో మీ ముఖ్యమంత్రి హోంమంత్రి మంత్రులందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. అందుకొరకే మీరు ఈరోజు ఈ పని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు చేస్తున్న దొంగతనాలన్నీ బయటపడ్డాయని తెలంగాణ ప్రజలకు తెలుస్తున్నది, తెలియజెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ మొదటి రోజు నుంచి చేస్తుంది. కాబట్టి మీకు తేలుగుట్టిన దొంగలాగా ఎలా పారిపోతూ ఉన్నారు, పారిపోయేటప్పుడు ఇలాంటి అసందర్భ ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, కేసీఆర్ గారు చట్టాన్ని గౌరవించే వ్యక్తి. కేసీఆర్ గారు అధికార దుర్వినియోగానికి ఎన్నడూ కూడా పాల్పడలేదు. ఒక ట్యాపింగే కాదు, ఏ విషయంలో కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. ట్యాపింగ్ అనే వ్యవహారం కేవలం పోలీసు వాళ్ళ మధ్యనే జరిగే వ్యవహారం. ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ మంత్రి కూడా పోలీసులు చేసే కార్యక్రమంతో సంబంధం లేదు. కానీ లేనప్పటికీ కూడా చాలామంది మాజీ మంత్రులను ఈరోజు సాక్షాత్తు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పిలిపించి మరి విచారణ పేరుతో మరి వేధిస్తున్న వైనాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పేసి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ అక్రమాలకు పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసి తెరదించాల్సిన అవసరం ఉందని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ. విచారణ ఇంకా 3 గంటలకు స్టార్ట్ అయింది. ఇంకా నడుస్తూనే ఉంది. అది ఎప్పుడైపోతుందో మనకైతే తెలియదు. మరి జనరల్గా అయితే ఒక పెద్ద మనిషి 65 సంవత్సరాల వయసున్న వ్యక్తి, మరి ఏ ఇంట్లో అయితే తెలంగాణ ఉద్యమానికి మరి రాత్రింబవళ్ళు కష్టపడి శ్రీకారం చుట్టిండ్రో అదే ఇంట్లో అదే గదిలో వారిని మరి పోలీసుల బృందం విచారిస్తున్నది. వారు తనకు తెలిసిన విషయాలన్నీ కూడా పోలీసులతో పంచుకుంటారు. తప్పనిసరిగా కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి భయపడేటోడైతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. చావుకే తెగించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ చావుకే తెగించి పోరాడిన వ్యక్తి కేసీఆర్ గారు. పార్లమెంటులో ఒక గొప్ప పార్లమెంటేరియన్గా కేంద్ర మంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి.
రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల జీవితాలను మార్చిన వ్యక్తి, దీనికోసం అద్భుతమైన డిబేట్లు చేసి ఈ దొంగ కాంగ్రెస్, ఈ దొంగ బీజేపీలను తుత్తునియలు చేసిన వ్యక్తి ఈ 9 మంది పోలీసులకు భయపడే సవాలే లేదు. కేసీఆర్ గారు తనకు తెలిసిన విషయాలన్నీ కూడా చెప్పడానికే వాలంటరీగా ఈరోజు సిట్టు విచారణకు వచ్చారు. సిట్టు విచారణ జరుగుతుంది. అది ఎప్పుడు ముగుస్తుంది అనేది ఇప్పుడు చెప్పడానికి మా దగ్గర సమాచారం లేదు. ఇది పూర్తిగా ఆక్షేపణీయం. మీ ప్రశ్న ఏంటంటే ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక సీనియర్ సిటిజన్ను, అదేవిధంగా ఒక ఉద్యమకారుణ్ణి, అదేవిధంగా ఒక దార్శనికుణ్ణి స్వచ్ఛందంగా నాకు తెలిసిన సమాచారాన్ని మీకు చెప్తానని చెప్పడానికి వచ్చిన వ్యక్తిని ఇన్ని గంటలు అడగాల్సిన అవసరం లేదు. మొట్టమొదట వారికి నోటీస్ ఇచ్చిన తీరే తప్పు. రెండవది వారికి సంబంధం లేని విషయాల్లో వారిని లాగడం తప్పు. ఓకే, అదేవిధంగా మరి నేను నివాసం ఉంటున్న ప్లేస్కి వచ్చి నన్ను విచారించండి అంటే లేదు, నువ్వు ఇక్కడికే రావాలని చెప్పి భీష్మించుకొని కుట్రపూరితంగా వారిని సతాయించడం తప్పు. నిజంగా ఒక సాక్షిని విచారించాలంటే 2 నిమిషాల పని. సాక్షి అనే వ్యక్తి పోలీసు మిత్రుడు, ఒక మాజీ పోలీస్ అధికారిగా చెప్తున్నాను నేను. ఒక సాక్షి అనే వ్యక్తి సపోర్ట్ చేస్తేనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుంది. సాక్షిని పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారమే చేయాలి. కానీ అలా సాక్షిని నిందితులుగా చూపించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది తెలంగాణలో. ఇలా కేసీఆర్ గారు వారిని ఒక సాక్షిగా చూస్తున్నారు. సాక్షిగా చూసినప్పుడు ఇన్ని గంటలు చేయాల్సిన అవసరం లేదు. హరీష్ రావు గారిని ఇన్ని గంటలు చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారిని ఇన్ని గంటలు చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం కుట్రపూరితంగా కక్షతోని ప్రజల ముందర వీళ్ళను దోషులుగా నిలబెట్టాలనే కుట్రతోని చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఈ కుట్రలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, దీన్ని పూర్తిగా తెలంగాణ సమాజం ఖండించాలి. వీళ్లకు తెలంగాణ ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ ప్రజలను ఎదుర్కొనే దమ్ము లేదు. వీళ్ళందరూ కూడా దొంగల్లాగా పారిపోయే పిరికి పందలు. అందుకొరకు అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం ఈరోజు కేసీఆర్ గారి మీద, వారి కుటుంబం మీద, బీఆర్ఎస్ సీనియర్ నాయకుల మీద విపరీతమైన అభాండాలు వేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. జై తెలంగాణ.